లోని రిమ్స్ ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తనను డిస్మిస్ చేస్తూ చర్యలు తీసుకోవడానికి వారికేమి అర్హత ఉందో సమాధానం చెప్పాలని రమాయి మహిళా మండలి అధ్యక్షురాలు శోభాబాయి తుల్జాపురి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆమె ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ నేపథ్యంలో కొంతమంది దళిత సంఘాల బాధ్యులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. తనను సంఘం నుండి తొలగించడానికి వారికున్న అర్హతలేంటో చెప్పాలన్నారు. కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాల్సిన అంశాలను వివాదాస్పదంగా మారుస్తున్నారని మండిపడ్డారు. परम पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा रमाई मातेचा విషయమేమనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిమ్స్ ఎదుటన స్టాచ్యూ ఇనాగ్రేషన్ గురించి నిన్న ఎవరైతే మీటింగ్ చేసి మా మీద డిస్మిస్ చేసినట్ట నా పైన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు. వాళ్ళకి చెప్పేది ఏమంటే నా పీరియడ్ ఇంకా 3 నెలలు ఉంది, ఫిబ్రవరి 25 దాకా డిస్మిస్ చేయడానికి మీ హోదా ఏముంది, మీ సమాజంలో రోల్ ఏముంది, మీకు అర్హత ఏముంది చెప్పడానికి. నాకు ఇంకొక విషయం ఏమంటే ఎవరైతే నన్ను ఇవన్నీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండ్రో వాళ్ళు నాకు వచ్చి సమాజం ముందట క్షమాపణ అడగాల. ఇంకొక విషయము, నేను 8వ తారీఖు రోజు సండే రోజు 8వ తారీఖు రోజు నేను ఒక మెసేజ్ వేసిన రిమ్స్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో రిమ్స్ స్టాచ్యూ ముందట ఆవిష్కరణ చేయబడుతుందని. ఆ తర్వాత మేము చెప్పిన తర్వాత 2వ రోజు 11వ తారీఖు నాడు ఎవరైతే మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులట ఆయన ఒక మెసేజ్ వేసిండ్రు, ఒక 4 కమిటీలని చేస్తామని. ఆ కమిటీలకు ఏ రకంగా అర్హత ఉంది చేయడానికి ఇనాగ్రేషన్ చేసేందుకు వాళ్ళు ఒక మెసేజ్ వేయాలా. మరి శోభా తుల్జాపురే గారు మనం అందరం సమాజం అందరం కలిసి మీటింగ్ చేసుకొని మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం అని ఆ రకంగా మెసేజ్ వేస్తే మనం అందరం ఒకటై ఇనాగ్రేషన్ చేస్తుంటే కావచ్చు. समाज पूरा हमारे साथ है, समाज पूरा हमारे साथ है. परम पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर